వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్ అమరావతి. భూసార పరీక్షలకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తాం. రైతులకు సలహాలు సూచనల కోసం నిర్వహించే పొలం పిలుస్తుంది కార్యక్రమానికి 11.31 కోట్లు కేటాయిస్తున్నాం. రైతులు నాణ్యమైన పంటలు దిగుబడి పొందాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం. 2024 ఖరీఫ్లో రాష్ట్రానికి 15.80 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సహకార సంస్థలు, రైతు సేవా కేంద్రాలు మరియు ఇతర ఎరువులు వ్యాపారస్తులచే పంపిణీ చేయడమైందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మన సంకీర్ణ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రైతు అభ్యున్నతితే ప్రధాన లక్ష్యంగా భావించి వ్యవసాయ శాఖకు సంబంధించిన భూసార పరీక్ష పాత్రల జారీ, పొలం పిలుస్తోంది, డిజిటల్ వ్యవసాయంలోని భాగంగా ఫార్మర్ రిజిస్టర్ ఏర్పాటుకు చర్యలు, పంటల సాగులోని డ్రోన్ వినియోగంపైన అవగాహన మరియు శిక్షణ, కౌలు రైతులకు గుర్తింపు కార్డుల పంపిణీ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్న 8,724 మంది, 60% మంది మహిళలు ఛాంపియన్ రైతులు క్షేత్రస్థాయి శిక్షకులుగా ఉన్నారు. భూమిలేని నిరుపేద కుటుంబాలు 3.52 లక్షల ప్రకృతి వ్యవసాయ పరిధితోన్లకు పెంచుతున్నారు. ప్రతి మంగళ బుధవారాల్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు పొలంబాట పడతారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 2024-25లో 4.5 లక్షల మట్టి నమూనాల విశ్లేషణకు 18.35 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 4.15 లక్షల నమూనాలు సేకరించి 1.21 లక్షల నమూనాలను విశ్లేషించి 79,000 మట్టి నమూనాలకు SCCలు జారీ చేశాము. ఎన్నో ఏళ్లుగా ప్రయోగశాలలో రసాయనాలు మరియు శ్రమతో కూడిన వెట్ కెమిస్ట్రీ పద్ధతిలో మట్టి నమూనాలు విశ్లేషిస్తున్నాం. ఈ అవరోధాల పరిష్కారానికి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో కూడిన డ్రై కెమిస్ట్రీ విధానంతో మట్టి విశ్లేషణలో వినూతన విప్లవం తీసుకురాబోతున్నాం. ఆల్ఫా స్పెక్ట్రోస్కోపీ వినియోగంతో కేవలం ఒకసారి తీసిన మట్టి నమూనాలను ఒక స్పెక్ట్రమ్ లైబ్రరీలో భద్రపరుస్తారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలతో తదుపరి మట్టి నమూనాల ఫలితాలు రియల్ టైమ్ లో జారీ చేయబడతాయి. ఈ స్పెక్ట్రికల్ లైబ్రరీ అభివృద్ధి వ్యవసాయ శాఖ ప్రాథమిక చర్యలు తీసుకుంటుంది. అలాగే గ్రామ స్థాయి సాయిల్ ఫర్టిలిటీ మ్యాపింగ్ కోసం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి మొదటి దశ కింద ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ ప్రణాళిక రూపొందించాం. ఈ SHG కార్డుల ఆధారంగానే రైతులకు అవసరమైన సూక్ష్మ పోషకాలు, విత్తనాలు, ఎరువుల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా వ్యవసాయ శాఖ సలహాలు చేస్తుంది. SHG జారీ కొరకు 2024-25 సంవత్సరంలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద 38.88 కోట్లు ప్రతిపాదించడమైనది. సూక్ష్మ పోషకాల పంపిణీ మట్టి విశ్లేషణ ప్రకారం సూక్ష్మ పోషక లోపాలను సవరించడానికి రైతులకు సూక్ష్మ పోషక ఎరువులు అనగా జింక్ సల్ఫేట్, జిప్పం, బోరాన్ రాయితీపై రైతులకు ఇవ్వనున్నాం. రాయితీపై విత్తన పంపిణీ. నాణ్యమైన విత్తనమే మేలైన దిగుబడికి ముఖ్యం. అందుకని ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను రాయితీపై డీకృష్ యాప్ ద్వారా రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేస్తున్నాం. ముఖ్యమైన పంట విత్తనాలతో పాటు పచ్చిరొట్ట మరియు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను కూడా రైతులకు పంపిణీ చేయబడుతుంది. ఏజెన్సీ మండలాల్లోని గిరిజన రైతులకు ప్రత్యేకంగా 90% రాయితీతో విత్తనాలు సరఫరా చేస్తున్నాం. విత్తన సరఫరాకు నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ పనిచేస్తున్నది. 2024-25 సంవత్సరానికి 10.49 లక్షల క్వింటాల విత్తనాలను 328.75 కోట్ల రాయితీతో పంపిణీకి ప్రణాళిక చేయగా, ఖరీఫ్ లో 180.61 కోట్ల రాయితీతో 5.42 లక్షల క్వింటాల విత్తనాలను మరియు రబీలో నేటి వరకు 23.13 కోట్ల రాయితీతో 0.98 లక్షల క్వింటాల విత్తనాలను పంపిణీ చేశాం. 2024 ఖరీఫ్ లో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకు ప్రత్యామ్నాయ విత్తనాలను 34.24 కోట్ల రాయితీతో 0.51 లక్షల క్వింటాలు రైతులకు అందించాం. 24-25 సంవత్సరానికి రాయితీ విత్తన పంపిణీకి 240 కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించాం. పొలం పిలుస్తుంది కార్యక్రమం అమలు కోసం 11.31 కోట్లు KRVY పథకం నుంచి బడ్జెట్ కేటాయించడం జరిగింది. సమీకృత రైతు సమాచార కేంద్రం రైతులు నేరుగా తమ సమస్యలు, సందేహాలను టోల్ ఫ్రీ నెంబర్
155251కు ఫోన్ చేసి పరిష్కారం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 9.52 లక్షల కాల్స్ ద్వారా వచ్చిన సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. పాడి పంటలు స్టూడియో ఛానల్ 2.8 లక్షల మంది సబ్స్క్రైబర్స్ తో పాడి పంటలు యూట్యూబ్ ఛానల్లో వివిధ పంటలు, సాగు పద్ధతులు, తెగుళ్లు నివారణపై శాస్త్రవేత్తల సమయానుకూల సలహాలతో కూడిన వీడియోలను రైతులకు పాడి పంటల స్టూడియో ఛానల్ ద్వారా అందించడం జరుగుతున్నది. పాడి పంటల మాసపత్రిక. ఈ మాసపత్రిక ద్వారా రైతులకు కాలానుగుణంగా వినూత్న సాగు పద్ధతులు, అధిక దిగుబడులకు మెలకువలు, పంటలను ఆశించు చీడపీడల వాటి నివారణోపాయాలు శాస్త్రవేత్తలు మరియు అనుభవజ్ఞులైన రైతులతో తెలియజేస్తున్నాం. రైతు సేవా కేంద్రాల ద్వారా 54,738 మంది చందాదారులైన రైతులకు అందజేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న గణనీయమైన మార్పులను నిలువరించడానికి ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని రైతులను చైతన్యపరచడానికి రైతు సాధికార సంస్థ వ్యవసాయక సమన్వయంతో అడుగులు వేస్తుంది. ఏడాది పొడవునా రైతులు నిరంతరం నికర ఆదాయం పొందేందుకు ప్రకృతి వ్యవసాయం ఒక మేలైన విధానం. అంతేకాక రసాయన ఎరువుల వాడకం వల్ల తగ్గిన భూసారాన్ని పునరుజ్జీవించి చేసేందుకు సహజ ఎరువుల వాడకంతో రైతులు నాణ్యమైన పంటల దిగుబడి పొందాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయానికి మా ప్రభుత్వం చేయూతనిస్తుంది. 2024-25లో 4.5 లక్షల మట్టి నమూనాల విశ్లేషణకు 18.35 కోట్లు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 4.15 లక్షల నమూనాలను సేకరించి 1.21 లక్షల నమూనాలను విశ్లేషించి 79,000 మట్టి నమూనాలకు ఎస్సిలు జారీ చేశాం. ఎన్నో ఏళ్లగా ప్రయోగశాలలో రసాయనాలు మరియు శ్రమతో కూడిన వెట్ కెమిస్ట్రీ పద్ధతిలో మట్టి నమూనాలు విశ్లేషిస్తున్నాం. ఈ అవరోధాల పరిష్కారానికి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో కూడిన డ్రై కెమిస్ట్రీ విధానంతో మట్టి విశ్లేషణలో వినూత్న విప్లవం తీసుకురాబోతున్నాం. ఆల్ఫా స్పెక్ట్రోస్కోపీ వినియోగంతో కేవలం ఒకసారి తీసిన మట్టి నమూనాలను ఒక స్పెక్ట్రమ్ లైబ్రరీలో భద్రపరుస్తారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలతో తదుపరి మట్టి నమూనాల ఫలితాలు రియల్ టైమ్ లో జారీ చేయబడతాయి. ఈ స్పెక్ట్రికల్ లైబ్రరీ అభివృద్ధి వ్యవసాయ శాఖ ప్రాథమిక చర్యలు తీసుకుంటుంది. అలాగే గ్రామ స్థాయి సాయిల్ ఫర్టిలిటీ మ్యాపింగ్ కోసం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి మొదటి దశ కింద ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ ప్రణాళిక రూపొందించాం. ఈ ఎస్హెచ్ఈ కార్డుల ఆధారంగానే రైతులకు అవసరమైన సూక్ష్మ పోషకాలు, విత్తనాలు, ఎరువుల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా వ్యవసాయ శాఖ సలహాలు చేస్తుంది. ఎస్హెచ్ఈ జారీ కొరకు 2024-25 సంవత్సరంలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద 38.88 కోట్లు ప్రతిపాదించడమైనది. సూక్ష్మ పోషకాల పంపిణీ. మట్టి విశ్లేషణ ప్రకారం సూక్ష్మ పోషక లోపాలను సవరించడానికి రైతులకు సూక్ష్మ పోషక ఎరువులు అనగా జింక్ సల్ఫేట్, జిప్పం, బోరాన్ రాయితీపై రైతులకు ఇవ్వనున్నాం. రాయితీపై విత్తన పంపిణీ. నాణ్యమైన విత్తనమే మేలైన దిగుబడికి ముఖ్యం. అందుకని ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను రాయితీపై డీకిష్ యాప్ ద్వారా రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేస్తున్నాం. ముఖ్యమైన పంట విత్తనాలతో పాటు పచ్చిరొట్ట మరియు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను కూడా రైతులకు పంపిణీ చేయబడుతుంది. ఏజెన్సీ మండలాల్లోని గిరిజన రైతులకు ప్రత్యేకంగా 90% రాయితీతో విత్తనాలు సరఫరా చేస్తున్నాం. విత్తన సరఫరాకు నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ పనిచేస్తున్నది. 2024-25 సంవత్సరానికి 10.49 లక్షల క్వింటాల విత్తనాలను 328.75 కోట్ల రాయితీతో పంపిణీకి ప్రణాళిక చేయగా ఖరీఫ్ లో 180.61 కోట్ల రాయితీతో 5.42 లక్షల క్వింటాల విత్తనాలను మరియు రబీలో నేటి వరకు 23.13 కోట్ల రాయితీతో 0.98 లక్షల క్వింటాల విత్తనాలను పంపిణీ చేశాం. 2024 ఖరీఫ్ లో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకు ప్రత్యామ్నాయ విత్తనాలను 34.24 కోట్ల రాయితీతో 0.51 లక్షల క్వింటాలు రైతులకు అందించాం. 24-25 సంవత్సరానికి రాయితీ విత్తన పంపిణీకి 240 కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించాం. ఎరువుల సరఫరా. మన ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ పరపత సంఘాలకు ప్రాధాన్యమిచ్చి వాటి ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. 2024 ఖరీఫ్లో రాష్ట్రానికి 15.80 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సహకార సంస్థలు, రైతు సేవా కేంద్రాలు మరియు ఇతర ఎరువుల వ్యాపారస్తులచే పంపిణీ చేయడం అయింది. అలాగే ఈ సంవత్సరం రబీ కాలానికి రాష్ట్రానికి
2.0 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులకు గాను 4.03 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను ఏపీ మార్క్ఫెడ్ ద్వారా పంపిణీ చేశాం. రాష్ట్రంలో ఎరువులు నిరంతర సరఫరా కోసం కొరతను నివారించడానికి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 1.50 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు బఫర్ స్టాకుల్ని ఈరోజు నిర్వహిస్తున్నాం. 2024-25లో ఏపీ మార్క్ఫెడ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లో అనగా సహకార సంస్థలు, రైతు సేవా కేంద్రాలు మొత్తం 4.9 లక్షల మెట్రిక్ టన్నుల స్టాకు అందుబాటులో ఉంచి 3.45 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు రైతులకి సరఫరా చేశాం. 2024-25 సంవత్సరానికి ఎరువులు బఫర్ స్టాక్ నిర్వహణ గురించి 40 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించాం. ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించుకున్న 8,724 మంది అంటే 60% మంది మహిళలు ఛాంపియన్ రైతులుగా క్షేత్రస్థాయిలో శిక్షసులుగా ఉన్నారు. భూమి లేని నిరుపేద కుటుంబాలకు 3.52 లక్షల ప్రకృతి వ్యవసాయం పెరటి తోటలు పెంచుతున్నారు. 32,000 మంది సర్టిఫైడ్ ప్రకృతి వ్యవసాయ రైతులు ఉన్నారు. ప్రకృతి వ్యవసాయ గ్రామాల్లో 1903 బయో ఇన్పుట్ షాపులు ఉన్నాయి. గ్రామ సంఘాలు వివోల సహకారంతో ఏర్పాటయ్యాయి. 2024-25లో ఏపీసీఎన్ఎఫ్లో 13 లక్షల మంది రైతులతో 6.64 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయ విధానాల్ని నిరుపేద రైతు కూలీ కుటుంబాలచే 5 లక్షల పెరటి తోటల పెంపకం లక్ష్యంగా పెంచుతున్నాం. 2024-25 సంవత్సరానికి ప్రకృతి వ్యవసాయం కార్యక్రమాల అమలు కోసం 422.96 కోట్లు ప్రతిపాదించాం. వ్యవసాయంలో సాంకేతిక అగ్రి డీప్ టెక్ వ్యవసాయ ఉత్పాదకాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సాగును మార్చుకుంటూ తక్కువ పెట్టుబడితో మేలైన దిగుబడులు సాధిస్తూ రైతుకు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి వ్యవసాయంలో స్మార్ట్ అగ్రికల్చర్ మరియు ప్రెసిషన్ అగ్రికల్చర్ విధానాలను తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగు కార్యాచరణ చేస్తుంది. దీనిలో భాగంగా వివిధ వినూతన సాంకేతిక విధానాలు వ్యవసాయంలోకి ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం. రియల్ టైం మద్దతు, ఉపగ్రహ డేటా, వాతావరణ సమాచారం మరియు పంట స్థాయి ఫీల్డ్ ఇమేజ్ల ద్వారా పంట ఆరోగ్యం, మట్టి తడిమట్టం, చీడపీడల గురించి తక్షణ సూచనలు అందించడం. యూనిఫైడ్ కల్టివేటర్ డేటాబేస్ ప్రతి రైతు యొక్క వ్యక్తిగత, కుటుంబ, బ్యాంకింగ్ మరియు వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని కలిగి ఉంచుతూ ప్రభుత్వ పథకాలతో సులభతరంగా అనుసంధానం చేయడం, పర్యవేక్షణను మెరుగుపరచడం. ఉన్నత పర్యవేక్షణ మరియు పంట ప్రణాళిక ద్వారా ప్రభుత్వం మరియు వ్యవసాయ బోర్డులకు పంటల ఆరోగ్యం, దిగుబడి, నాణ్యత, అందుబాటులో ఉన్న వనరులపై సమగ్ర విశ్లేషణ అందించడం. సాంకేతికత రైతులు, ప్రభుత్వం, వ్యవసాయ వ్యాపారులు, శాస్త్రవేత్తలకు వ్యవసాయ ఉత్పత్తిని మరియు ఆదాయాన్ని మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవడానికి సహాయపడుతుంది. డిజిటల్ వ్యవసాయం రైతులకు అధునాతన సాంకేతిక సేవలను అందించడానికి వ్యవసాయ శాఖ డిజిటలైజేషన్ కు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ పంట సాగు చేసిన ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదవుతాయి. దీనివల్ల అర్హత గల ప్రతి రైతుకు పంటల బీమా, పంటలకు మద్దతు ధర, సంక్షేమ పథకాల లబ్ధి వస్తుంది. APAGRIS వెబ్సైట్ ద్వారా వ్యవసాయ శాఖ సంబంధించిన సమగ్ర సమాచారం రైతులకు అందుబాటులో ఉంచబడుతుంది. డీక్రిష్ యాప్ ద్వారా రాష్ట్రంలోని అర్హత గల ప్రతి రైతును ఆధార్తో అనుసంధానించి బయోమెట్రిక్ విధానంలో రాయితీ విత్తన పంపిణీ జరుగుతుంది. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు వారి గ్రామంలోనే వ్యవసాయ అనుబంధ సేవలు సమర్థవంతంగా అందించేటట్లుగా సిబ్బంది పనితీరు పర్యవేక్షించడానికి PMA యాప్ రూపొందించారు.